జై. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య నడుస్తున్న ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా గోల్కా బార్ అసోసియేషన్ పక్షాన కోర్టు చౌరస్తా నుండి నంది చౌరస్తా మీదుగా ఐలాపూర్ రోడ్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా కార్గిల్ చౌక్ వరకు న్యాయవాదులం అందరం కలిసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశానికి భవిష్యత్తులో యుద్ధం వస్తే న్యాయవాదులం అయినటువంటి మేము కూడా ముందు వరుసలో ఉండి మన భారతదేశాన్ని యొక్క దేశభక్తిని మరియు సౌభ్రాతృత్వాన్ని పాటిస్తామని తెలపడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో కూడా దాదాపుగా మా కోట్ల బార్ అసోసియేషన్ నుంచి 40 నుండి 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఖబర్దార్, భవిష్యత్తులో ఇండియా పైన కన్నేస్తే మీ దేశం లేకుండా చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని మన ఆడబిడ్డల సింధూరాన్ని ఏ విధంగా దోస్తున్నారో మోడీకి చెప్పన్నందుకు మోడీ బదులుగా ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ను నిర్వహించి దాంట్లో కూడా 2 మహిళా ప్రతినిధులుగా వ్యవహరించి 2 మహిళా పైలట్లు ఈ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా కొనసాగించి మన భారతదేశానికి మొట్టమొదటి విజయాన్ని అందించేందుకు గాను భారతదేశం పక్షాన వారికి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియా యుద్ధం వస్తే ఖచ్చితంగా భారతదేశం అనేది పాకిస్తాన్ని మడమాయం చేసి ప్రపంచ పడంలోనే లేకుండా చేసే విధంగా చెప్పాలని కోరుకుంటూ, జై భారత్. ఆపరేషన్ సింధూర్ దీనికి నాయకత్వం వచ్చిన ముందు భారత నారీమణులకు అభినందనలు తెలియపరుస్తూ, భారత సైన్యానికి అభినందనతో పాటుగా సంఘీభావం తెలియడానికి భారత అసోసియేషన్ ఆఫ్ కోర్టుల వారి ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో భారత సైన్యం చేపట్టే ఏ ఆపరేషన్కైనా కానీ మనందరం కూడా భారత పౌరులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ కోరుతా ఉన్నాము. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా భారత పౌరులందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలు ఒక్కొక్క మానవభావముగా తయారై పాకిస్తాన్ తుదిముఖిస్తారని చెప్పి కూడా మేము పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. आज ऑपरेशन सिंदूर के सक्सेस होने की वजह से कोलकाता बार एसोसिएशन प्रेसिडेंट और अधिवक्ताओं के जरिए आज बाइक रैली निकाला गया। ऑपरेशन सिंदूर के सक्सेसफुल रैली में बहुत से अधिवक्ताओं ने इसमें शिरकत किए हैं। और ये टेररिस्टों के वजह से हिंदुस्तान में, हमारे प्यारे हिंदुस्तान में पूरा एक हम मचा के रखा है। उसे हमारे इंडियन आर्मी और एयर पायलट्स इसको सक्सेसफुल किया है, उनको मुंह तोड़ जवाब दिया है। इसका मुंह तोड़ जवाब, खबरदार पाकिस्तान, अगर हमारे भारत के और आग उठाकर देखेंगे ना, आग छीन लेंगे। कोई भी हमारे भारत के खिलाफ आग उठाकर देखेगा, उसकी आग निकाल देंगे। अगर भविष्य में हमारे हिंदुस्तान के खिलाफ कोई भी आग उठाकर देखेगा, उसकी आग उठाकर निकालेंगे। और हमारे अगर हिंदुस्तान की सूरत में किसी की युद्ध की जरूरत आएगी, सबसे पहले हम अधिवक्ताओं यानी वकीलों साथ रहेंगे। इंडिया में इंडियन आर्मी के होंगे या किसी की जरूरत पड़ेंगे, हम अधिवक्ताओं यानी वकीलों साथ रहेंगे। हम शुक्र अदा करते हैं बार एसोसिएशन कोरुटला और मुझे मौका दिया गया प्रेसिडेंट सेक्रेटरी, इसका शुक्रिया अदा कर रहा हूँ। धन्यवाद। जय जवान जय किसान, భారత్ మాతాకి జై. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని చాలా విజయవంతంగా మన ఇండియా ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఆ దాడులను చేసింది. అందులో ఏ ఒక్క సమాజానికి ఎలాంటి నష్టం జరగకుండా మనం జరిగే దాడి న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.
భారత్ మాతాకి జై. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం ప్రకటిస్తూ వాళ్ళకు మన భారతదేశ సైన్యం యొక్క శౌర్యాన్ని వారికి మద్దతు పలుకుతూ కోరుట్ల బార్ అసోసియేషన్ పక్షాన ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో పాకిస్తాన్తో కనుక మనకు యుద్ధం వస్తే మన భారత సైన్యం ధీటుగా ఎదుర్కొని విజయం సాధించాలని కాంక్షిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. వీరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశభక్తిని చాటడమే మాకు ముఖ్య ఉద్దేశం. అట్లాగే మన దేశంపై జరుగుతున్నటువంటి ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా మా న్యాయవాదుల పాత్ర ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి వందే వందే. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. జై జవాన్, జై జవాన్. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा?